నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మురుగుతాయి అనేటువంటి ఒక సామెత ఉంది. ఈ సామెతను పవన్ కళ్యాణ్ గారు పదే 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 ప్రూవ్ చేస్తారు. ఎలాగంటే ఆయన గురించి ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని బూతులు తిట్టినా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడే కానీ ఇలాంటివి పట్టించుకోడు. ఇప్పుడు ఆయన కర్ణాటక నుంచి తీసుకొని వచ్చినటువంటి ఏనుగులు కూడా ఆ సామెతనే నిజం చేస్తూ వాటి పని అవి చేసుకుంటా పోతున్నాయి. కుక్కలు మురుగుతా ఉంటే పట్టించుకోలేదు. ఈ ఏనుగుల పేరు కుంకి ఏనుగులు. ఈ కుంకి ఏనుగులు ఎక్కడి నుంచి వచ్చాయంటే కర్ణాటక ప్రభుత్వాన్ని, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ వాళ్ళను రిక్వెస్ట్ చేసుకొని కుంకి ఏనుగులను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చారు. ఎందుకంటే ముఖ్యంగా కుప్పము మరియు పలమనేరు ఏవైతే అటవీ బార్డర్ ఉందో, ఆ ఫారెస్ట్ బార్డర్ ఉన్నటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ ఏనుగుల యొక్క బెడద చాలా పెద్దగా ఉంటుంది. ఈ ఏనుగులు ఏం చేస్తాయంటే రాత్రి పూట పంట పొలాల మీద పడి పంటను నాశనం చేస్తాయి. ఇది తినేది చాలా కొంచెమైనప్పటికీ నాశనం చేసేటువంటి పంట చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో రైతులు కాయ కష్టం పడి పంటను పండిస్తే ఈ మదమెక్కినటువంటి అటవీ ఏనుగులు ఆ పొలాల్లో పడి పంట పొలాలను సర్వనాశనం చేస్తుంది. సరే, పంట పొలాలను సర్వనాశనం చేస్తే పోతుంది అని పక్కన పెడితే, ఇవి అడవుల్లో ఈ గొర్రెల కాపర్లు ఉండొచ్చు, మేకల కాపర్లు ఉండొచ్చు, ఆవులు మేపడానికి వెళ్ళినటువంటి వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ ప్రాణాలను కూడా తీస్తుంది. ఇది చిత్తూరు జిల్లాలో ఈ సమస్య అయితే చాలా ఎక్కువగా ఉంది. వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. అదేవిధంగా వందల ఎకరాల్లో కొన్ని సంవత్సరాలుగా నష్టం చేస్తూనే ఉంది. వీటిని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎలాగైనా ఈ ప్రాబ్లంను అరికట్టాలి, ఆ రైతులను కాపాడాలి, ముఖ్యంగా ప్రాణ నష్టం కలగకుండా చూడాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ ఈయన చర్చలు జరిపి కుంకి ఏనుగులను అయితే ఆంధ్రప్రదేశ్కు తీసుకొని వచ్చారు. వాస్తవంగా కుంకి ఏనుగు అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో ఆ మాటను నేనైతే ఇంతవరకు వినలేదు. పవన్ కళ్యాణ్ గారి నోటి వెంట వచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్లో నేను బెట్ కడతాను, 98% మందికి ఈ కుంకి ఏనుగులు అంటే ఏంటి, అసలు అవి ఏం చేస్తాయి కూడా తెలియదు. వాస్తవంగా కుంకి ఏనుగులు అంటే ఏంటంటే బాగా శిక్షణ పొందినటువంటి ఏనుగులు. 6 నుంచి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఏనుగుల్ని గుర్తించి అందులో కొన్నిటిని మాత్రమే గుర్తించి వాటికి శిక్షణ ఇస్తారు. ఈ కుంకి ఏనుగులను ఎందుకు వాడతారంటే వన్యప్రాణుల నుంచి రక్షణ పొందడానికి, అదేవిధంగా ఈ ఏనుగులు కావచ్చు, క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో అవి గ్రామాల మీద దాడి చేసి మనుషుల మీదనో లేకపోతే పంట పొలాలను నష్టం చేయకుండా నివారించడానికి వాటికి శిక్షణ ఇచ్చింటారు. ఈ కుంకి ఏనుగులను ఈ ఒక్క కార్యక్రమానికే కాకుండా పెరేడ్స్ లో వాడతారు. ఇప్పుడు ఆగస్టు 15 కావచ్చు, రిపబ్లిక్ డే కావచ్చు, ఇలాంటి గవర్నమెంట్ కు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వాడతారు. అదేవిధంగా దేవాదాయ శాఖ గుళ్ళల్లో, ఉత్సవాల్లో, ఊరేగింపుల్లో వాడతారు. ఈ ఏనుగులను వాడాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే ఈ శిక్షణ ఇచ్చేది కేవలము దేశంలో 4 చోట్లనో 3 చోట్లనో ఉంది. అస్సాంలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అదేవిధంగా తమిళనాడులో కావచ్చు. ఆంధ్రప్రదేశ్లో కుంకి ఏనుగులకు శిక్షణ శిబిరం అయితే లేదు. ఇది గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి ఈ కుంకి ఏనుగులను తెప్పించి ప్రాథమికంగా ఆ ఏనుగుల దాడి నుంచి పంట పొలాలని కాపాడుతూ, అదేవిధంగా ఈ కుంకి ఏనుగులను వాడుకొని మరికొన్ని కుంకి ఏనుగులను తయారు చేసి శాశ్వత పరిష్కారం దిశగా అయితే ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దానిని కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కామెడీ చేశారు. ఏమంటారంటే కుంకి ఏనుగులు ఒకటి గుడ్డిది, ఒకటి పిచ్చిది, ఈ 2 ఏనుగుల్ని సాకలేక కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అంటగట్టింది. అవి వచ్చిన తర్వాత ఒక్క ఆపరేషన్ కూడా చేయలేదు. నెలకి 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతోంది. దీనికి అటవీ శాఖ అధికారులంట సాక్షి ఆఫీసుకు పోయి చెప్పినారన్నట్లు వార్త వేసుకున్నారు. ఒకసారి చూడండి, నోరు లేని జీవాల మీద ఎటువంటి వార్త రాశారో. కుంకి కుట్ర, గుదిబండగా మారిన 4 కుంకి ఏనుగులను ఏపీకి అంటగట్టిన కర్ణాటక. ఒకటి గుడ్డిది, ఒకటి పిచ్చిది, మిగిలిన 2 పనికిరానివే. వాటిని తెచ్చి గొప్పగా ప్రచారం చేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చే 25 ఏళ్ళు వాటిని భరించడానికి ఖర్చు తడిసి మోపుడు. అసలు ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా మారింది ఈ ఏనుగులు కాదు, ఆంధ్రప్రదేశ్కు గుదిబండగా మారిందే జగన్మోహన్ రెడ్డి.
రెడ్డి. జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పోతే వాళ్ళకు గుదిబండ కనపడలేదు కానీ పాపము ఏనుగులు, పక్క రాష్ట్రంలోని ఏనుగులు ఆంధ్రప్రదేశ్లోని రైతులను కాపాడడానికి వస్తే, ప్రాణాలను కాపాడడానికి వస్తే నోరు లేని జీవాల మీద వాళ్ళు రాసినటువంటి వార్తలు ఏదైతే ఉందో సభ్య సమాజం తలదించుకునేలాగా ఉంది. ఈ పాపం ఊరికా పోలేదు. ఎప్పుడైతే జూలై 19వ తారీఖు అనుకుంటా ఈ వార్త వచ్చింది, జూలై 19వ తారీఖు ఆ నోరు లేని జీవాల మీద రాసినటువంటి వార్తలు, తప్పుడు వార్తలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు నుంచే వైఎస్ఆర్సీపీ పతనం స్టార్ట్ అయింది. ఆ లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో అది ఊపందుకొని జగన్మోహన్ రెడ్డి ఆత్మగా చెప్పబడేటువంటి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జైలు పాలయ్యాడు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. వాళ్ళకి ఇంకా బెయిల్ రాదనుకోండి. సో ఈ మూగ జీవాలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద పగబట్టేశాయి. శాపం అట్లే తగిలింది. సో సరే, పవన్ కళ్యాణ్ గారు ఆ ఏనుగులను పట్టుకొని వచ్చారు. దాదాపు వీళ్ళ లెక్కల ప్రకారమే 25 లక్షల రూపాయలు నెలకు ఖర్చు పెడతా ఉన్నారంటే 4 ఏనుగుల మీద ₹1 కోటి ఖర్చు పెడతా ఉంటే అవి ఏం చేశాయ్యా అని అడిగితే, నిన్నటికి నిన్న పలమనేరు ప్రాంతంలో 8 ఏనుగులు, అందులో ఒక గున్న ఏనుగు ఒక గ్రామం మీద దాడి చేయడానికి వస్తే, పంట పొలాలను నాశనం చేయడానికి వస్తే సమాచారం అందుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుంకి ఏనుగులను తీసుకెళ్లి ఆ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడారు, పంట పొలాలను కాపాడారు. తిరిగి ఆ ఏనుగుల గుంపును మళ్ళీ అడవిలోకి పంపించారు. ఇవన్నీ కనపడవు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఇక్కడ చూడండి ఏమంటారు, 2 నెలలైనా ఒక్క కుంకి ఆపరేషన్ జరగలేదంట. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి 14 నెలలైంది, బెంగళూరులో పడుకొని ఉన్నాడే కానీ ఆయనకి ప్రతిపక్ష హోదా లేనప్పటికీ కూడా కనీసం ప్రజల పక్షాన 39% ఓట్లు వేశారు కదా, వాళ్ళ పక్షాన పోరాడాలనే ఒక ఇంకిత జ్ఞానం ఉందా? 14 నెలలుగా రాష్ట్రానికి గుదిబండలాగా అక్కడ వెళ్ళి పడుకున్నాడు కదా, ఇవన్నీ వాళ్ళకు కనబడదు. సో రాష్ట్రానికి గుదిబండ ఏనుగులు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఆయనే రాష్ట్రానికి పెద్ద గుదిబండ. సో ఆ ఏనుగులు ఏం చేశాయో వీళ్ళనింది ఏంది, 2 నెలలుగా ఏమి ఆపరేషన్ చేయలేదని చెప్పారు కదా. ఇప్పుడు చూడండి, నిన్న జరిగినటువంటి వార్త, కుంకీలు మొదలెట్టేశాయి. అడవి ఏనుగులను మళ్లించడానికి వెళ్తున్న కుంకీలు ఎంత క్రమశిక్షణగా వెళ్తున్నా చూడండి. ఈ 3 కుంకీలు వెళ్ళి ఈ దట్టమైనటువంటి అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపు గ్రామాల మీద దాడి చేయడానికి వస్తుంటే, పంట పొలాలను నాశనం చేయడానికి వస్తే దాన్ని గుర్తించి కుంకీలను అక్కడికి పంపించి వాటిని దారి మళ్లించి మళ్ళీ అడవిలోకి పంపించారు. ఇక్కడ చూడండి పూర్తి వివరాలు. రాష్ట్రంలో కుంకి ఏనుగుల తొలి ఆపరేషన్ విజయవంతమైంది. విజయవంతమైంది అంటే సక్సెస్ అయింది. చదువురానోళ్ళు కొంచెం చూడండి, అవేమి గుదిబండలు కాలేదు. 8 ఏనుగులను దారి మళ్లించి మళ్ళీ అడవిలోకి పంపించాయి. ఇక్కడ చూడండి, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చిత్తూరు జిల్లా పలమనేరు అడవి ప్రాంతంలో కుంకి ఏనుగులు గస్తీ కాశాయి. 8 అడవి ఏనుగుల గుంపు టేకు మంద ప్రాంతంలో తిరుగుతున్నట్టు సమాచారం రావడంతో కృష్ణ, జయంత్, వినాయక్ అనే కుంకీలను శిక్షకులు ఆ వైపు తీసుకెళ్లారు. పంటల వైపు రాకుండా అడవి ఏనుగులను కుంకి ఏనుగులు మళ్లించాయి. అడవి నుంచి వచ్చిన గుంపులో ఒక గున్న ఏనుగు ఉండడంతో వాటిని మళ్లించడం కాస్త కష్టమైందని పలమనేరు డిఎఫ్ఓ వేణుగోపాల్ తెలిపారు. సో సాక్షి ఓడు విచక్షణ కోల్పోయి పవన్ కళ్యాణ్ గారి మీద ద్వేషంతో ఆ వార్త రాశాడు అనుకుందాము. కానీ దీన్ని స్ప్రెడ్ చేసినటువంటి వాళ్లకు కనీసం కడుపుకు అన్నం తింటా ఉన్నారా, ఏమి తింటా ఉన్నారో తెలియదు. సో ఇలాంటి పాపాలు చేశారు కాబట్టే, ఆ మూగ జీవాల మీద దుష్ప్రచారం చేశారు కాబట్టే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉంది. సో పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో ఈ ఏనుగుల మీద గుడ్డిది, కుంటిది, తిక్కబట్టింది, దాన్ని మేపడానికే 25 లక్షలు అవుతా ఉందని చెప్పి అసత్య ప్రచారాలు చేశారు. ఆ వార్తలు ప్రచారం చేసే మీకేం తెలుస్తుంది? ఆ పంట పొలాలు నాశనం చేసినటువంటి రైతులను అడిగితే చెబుతారు ఆ కుంకి ఏనుగుల వాల్యూ ఏందో. ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలు ఉన్నాయి. గొర్రెల కాపర్లను ఎంతో మందిని చంపేశాయి, అదేవిధంగా పశువుల కాపర్లను చంపేశాయి. ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబాన్ని వెళ్ళి అడిగితే ఆ కుంకి ఏనుగుల యొక్క వాల్యూ ఏందో తెలుస్తుంది. అవేమీ తెలియదు. ఎవడో ₹5 ఇస్తా ఉన్నాడు కదా అని ఆడెవడో న్యూస్ పోస్ట్ చేయమన్నాడని కాబట్టి వైరల్ చేయడము ఎంతవరకు సమంజసము? ఇది మీకు న్యాయమా? ఇది మీకు తగునా? ఇలాంటి ఏనుగుల మీద, నోరు లేని జీవాల మీద కక్ష గట్టి ఈ విధంగా
వార్తలు అసత్య ప్రచారాలు చేస్తే ఆల్రెడీ పార్టీ అధపాతాళంలో పడిపోయింది. ఇక గుర్తుపెట్టుకోండి, ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఒకటి ఉనింది అనేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. కాబట్టి సాక్షి పేపర్లో వచ్చేటువంటి వార్తలన్నీ అసత్యాలే, సత్య దూరంగా ఉంటాయనే దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ కుంకీలు. సో ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మురుగుతాయి అనేటువంటి సామెత ఏదైతే ఉందో, ఆ ఏనుగులు ఆ పని సక్రమంగా చేశాయి. ఆ ఏనుగుల పనేమో ఆ ఏనుగులు చేశాయి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది కుక్కలు మురుగుతూనే ఉన్నారు. ఆ కుక్కలు మురుగుతూ ఉంటే ఏనుగుల పార్టీకి ఏనుగులు పని చేశాయి. సో అదే చెప్పాను మొదట్లో, ఏనుగులను చూసి కుక్కలు మురుగుతుందని చెప్పి వదిలేయడమే, ఎందుకంటే వాళ్ళు మారరు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.